ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 21వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ, యెహోవా నాకు రక్షణ, ఆయన నాకు వెలుగై ఉన్నాడు, నేను ఎవ్వరికీ భయపడను, జీవితకాలం అంతయు ఆయన మందిరములో నివసించాలని, ఆయన ప్రసన్నత చూడాలని ఆశపడుతున్నానని చెప్తూ దేవునితో దావీదు కలిగి ఉన్న సంబంధాన్ని వివరిస్తున్నాడు. దేవునితో ఎవరు అంటుకట్టబడతారో, ప్రభువుని ఎవరు రక్షణగా వెలుగుగా చేసుకుంటారో, ప్రభువుకి ఇష్టకరంగా జీవిస్తున్నప్పుడు ప్రభువు వారి జీవితాలలో చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో దావీదు తన అనుభవంలో నుంచి చెప్తున్నాడు. ఇక్కడ దావీదు ఆపత్కాలం రాదు అని చెప్పటం లేదు. దేవునితో జీవించే వారికి, దేవుణ్ణి అంగీకరించే వారికి ఆపత్కాలం ఉంటుంది. ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి దేవుడు తన పర్ణశాలలో మనల్ని దాచిపెడతాడు. అంటే వచ్చిన ఆపద మనల్ని ముంచివేయకుండా, మనల్ని నశింప చేయకుండా, మనకు నష్టం కలిగించకుండా, ఆ ఆపద ద్వారా, ఆ శ్రమ ద్వారా మరింతగా ఆయన రూపంలోకి మార్చబడటానికి, మరింతగా ప్రకాశించడానికి, మరింతగా దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండటానికి ప్రభు సహాయపడతాడని అర్థం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆపదలున్నాయా? ఆపత్కాలంలో ఉన్నానని బాధపడుతున్నావా? భయంకరమైన తుఫానులు నీ జీవిత యాత్రలో నీకు ఎదురవుతున్నాయా? ప్రభువు నీ ఆపత్కాలంలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ శ్రమ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండబోతున్నావు. ఒక గొప్ప సాక్ష్యాన్ని నీ జీవితంలో నీవు పొందుకోవాలంటే శ్రమల ద్వారా నీవు వెళ్ళవలసి ఉంది. నీ శ్రమలో నిరీక్షణ కలిగి జీవించు. ఆయన తన గుడారపు మాటున నిన్ను దాచిపెడుతున్నాడు, అంతేకాని నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.